నిజంగా నిన్న లోకేష్ గారు కూడా అదే చెప్తా ఉన్నారు. అన్న పవన్ అన్న 15 సంవత్సరాలు మనం కూటమి కట్టుబడిగా ఉండాలి. ఆ జర్నీలో మనం కొద్దో గొప్పో మనం ఇబ్బందులున్నా మనం సరి చేసుకుందాం. మన క్యాడర్‌ని ఇచ్చేసుకో అంటే తప్పకుండా బాబు మా క్యాడర్ రాజకీయ అనుభవం లేని వాళ్ళు. వాళ్ళకి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. మా వాళ్ళని కొంచెం ఉన్నతంగా మనం తీర్చిదిద్దే దాంట్లో మనం ముందుండాలి అని చెప్పిన సందర్భంలో ఆయన యెస్ ఓకే చేద్దాం మనం అని చెప్పి మొన్న చెప్పిన సందర్భం. అందుకని మా క్యాడర్ ఏదైతే వాళ్ళకి రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఎటువంటి ఆశ లేకుండా ఒక ₹100 సొంత డబ్బులు పెట్రోల్ కొట్టించుకొని ఆ రోజు బూతుల దగ్గర నిలబడిన పరిస్థితి. ఎంత పోరాటాల కంటే ఆ రోజున చిర్రావూరు కానీ, పెదకొండూరు కానీ, అలాగే ఈమని కానీ అంటే వాళ్ళంతా రౌడీ మూక అల్లరి చేయడానికి అలాగే ఆఖరి కౌంటింగ్ రోజు కూడా ఉదయం 5:30 కాంచే వాళ్ళు ఏదో ఉద్యమానికి వస్తున్నట్టుగా ఆ రోజున చూస్తే మన క్యాడర్ ఫోన్ చేసి సార్ ఏంది ఇంతమంది వస్తున్నారు వీళ్ళు అంటే ఏమైనా గొడవలు అవుతాయేమో అంటే మీరు ఎవడు భయపడద్దు అని చెప్పి ఆ రోజున మేము బూత్కి వెళ్తే వాళ్ళు ఆ బూతు కట్టడి ఆ చుట్టూరుతా ఏలాడుతా ఏదో చేయాలి అనే దీంతో ఉంటే ఆ టైంలో కూడా కార్యకర్తలు జనసేన క్యాడర్ అంతా కూడా వాళ్ళందరికీ అడ్డుగా నిలబడి మేమున్నాం సపోర్ట్గా అని చెప్పిన సందర్భం. అందుకని తప్పనిసరిగా వాళ్ళని మర్చిపోకూడదు. నేను కూడా వాళ్ళలో ఒక్కడనే కాబట్టి మేము అయితే కాకపోతే నన్ను కొద్దిగా ఉన్నతమైన స్థానంలో ఉంచారు. అంటే నేను వాళ్ళలో ఒక్కడనే కానీ నేనైతే వేరని ఇప్పుడు భావించను. అలాగే వాళ్ళందరికీ కూడా రుణపడి ఒక మంచి ఉన్నతంగా వాళ్ళని తీర్చిదిద్దాలనేది నా భావన. తప్పకుండా భగవంతుడు ఆ యొక్క అవకాశం నాకు ఇస్తాడు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో తప్పకుండా వాళ్ళని ఒక ఇదిగా తీర్చిదిద్దామని చెప్తాను.